గైస్, హలో అందరికి. సో ఈరోజు అయితే మేమందరం, నేను మా కజిన్స్ ఇక్కడ అనంతగిరి హిల్స్కి వచ్చినాం అనమాట. అనంతగిరి ఎకో పార్క్. వీడికి రాగానే వర్షం స్టార్ట్ అయింది చిన్న చిన్నగా, బట్ ఇట్స్ గుడ్. వావ్, లొకేషన్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. సో మేమైతే ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మా అక్క వాళ్ళు సహకరిస్తలేదు అనమాట. సో ఈయన నిలబడి ఫోటోలు దిగి ఇంకా వేరే ప్లేస్కి పోదామనేసి అన్నారు. సో ఇదంతా అనంతగిరి హిల్స్ అన్నమాట. ఇక్కడ అక్కడ నుంచి మొత్తం అవే ఉంటాయి. అటు సైడ్ వచ్చేసి మనకి ఎకో పార్క్ ఉంటుంది. సో మనం ఇంకా పార్క్లోకి అయితే వెళ్ళలేము, ఇక్కడనే బయటనే ఉన్నాం. చూడండి ఒకసారి వ్యూ మొత్తం ఎంత బాగుందో ఇక్కడ అంతా. అర్థక ఎట్లుంది ప్లేస్? చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంతకుముందు ఎండ అనిపించింది, సో నేను డిసప్పాయింట్ అయినా. బట్ వర్షం పడుతుంది, ఐఎమ్ హ్యాపీ. చాలా బాగుంది. నచ్చిందా? యా, చాలా. పడతా వర్షాకాలంలో రావడం వీడికి 100%. ఇప్పుడైతే మేమందరం కోట్పల్లి రిజర్వాయర్కి వచ్చేసినాం అనమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ హియర్. అక్కడ లోపలికి వెళ్తే మనకి బోటింగ్ ఉంటుంది. సో మనం అదైతే చూసేద్దాం వెళ్ళి. ఎట్లుంది పవనకి ఎక్స్పీరియన్స్? ఇంకా చూడలేదు. సరే, అనంతగిరి హిల్స్ ఎట్లుంది? హిల్స్ బాగుంది. ఎంజాయ్ చేసినావా? ఫోటోలు దిగినావా? దిగలేం అతను ఫోటోలు. అబద్ధం దిగలే గానీ ఫోటోలు దిగిన. సో ఇడైతే ఒక ఆమె మన కోసం పాట పాడుతూ ఉంటుంది. నా పేరు అడుగుతుంది, చెప్తున్నా. నా పేరు సుదీక్ష. సుదీక్ష. పాడు. సుదీక్ష తల్లి చల్లగా ఉండని, సుదీక్ష తల్లి చల్లగా ఉండని, సుదీక్ష తల్లి కోటపల్లి ప్రాజెక్టు, కోటపల్లి ప్రాజెక్టు చూడనీక వచ్చింది, వాడనీక వచ్చింది. సుదీక్ష తల్లి దోస్తులతోనే దయగల్ల తల్లి, దోస్తులతోనే దయగల్ల తుషిత తల్లి, దయగల్ల తల్లి. కోటపల్లి ప్రాజెక్టు వాడనీకి వచ్చింది, పాడనీకి తుషిత్ర తల్లి వీరోనిలాక మల్లైన ఉన్నది, తుషిత్ర తల్లి మల్లైన ఉన్నది. దోస్తుల తల్లికి మంచి భర్తనమ్మ, తుషిత తల్లికి మంచి భర్తన. మంచిగా దొరుకుతాడు, సుఖంగా ఉంటది, మంచిగా దొరుకుతాడు, సుఖంగా ఉంటది. తుషిత తల్లి చక్కాటి తల్లి, తుషిత తల్లి చక్కాటి తల్లి. ఆట ఆడుతాది తుషిత తల్లి, పాట పాడుతాది సుషిత తల్లి వీరోనిలాక మల్లైన ఉన్నది. తుషిత తల్లి పాట పాడుతాది, తుషిత తల్లి పాట పాడుతా. ఆయమ్మ చక్కదనం మంచి ఉన్నదమ్మ, సుమిత్ర తల్లి చల్లగా ఉండని, సుమిత్ర తల్లి చల్లగా దయగల్ల తల్లి, సుచిత్ర తల్లి దయగల్ల తల్లి. పాట అయితే మస్తు పాడింది. ఈమె పేరేందో అనుకుందాం మనం. నీ పేరేందమ్మా? నా పేరు దస్తమ్మ. దస్తమ్మ అంట. మీరు కూడా ఇక్కడ వస్తే దస్తమ్మ దగ్గరికి రండి, ఈమెతోనే పాడిపించుకోండి పాటలు. మంచిగా వాడతా. సింగర్ ఈమె. సో ఇదైతే రిజర్వాయర్ అన్నమాట ఇది మొత్తం. సో బోటింగ్ కూడా ఇక్కడనే అవుతుంది. ఈ ప్లేస్ మొత్తం అదే. ఇవి వీక్ డేస్ కాబట్టి అసలు ఇంతగానం జనం లేరు అనమాట. ఒకవేళ వీకెండ్ అయితే మాత్రం ఇక్కడ ఫుల్ నిండిపోతుండే అంట, ఫుల్ పబ్లిక్ ఉంటుండే. సో ఈరోజు నార్మల్ డేస్ కాబట్టి సో ఇట్లుంది ఖాళీగా. ఇప్పుడైతే మేము బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. వీళ్ళకైతే భయం అవుతుందంట మస్తు. ఎక్కుతారా? ట్రై చేస్తారా? ఓకే, చూద్దాం ఎక్కుతారో లేదో. నాకు కూడా భయంగానే ఉంది, ఎందుకంటే వాటర్ అంటే భయం అవుతుంది నాకు కూడా. నేనైతే ఫస్ట్ టైం మేము కూడా. సో చూడాలి ఎక్కుతామో లేదో అనేది. అక్కడ పోయినాక సిచ్యువేషన్ ఎట్లుంది, మంచిగా ఉందా అంటే ఎక్కుతాం, మా మూడు బట్టి ఇక. ఓకే అంట. ఇప్పుడైతే హరితక్క ఇక్కడున్న హెచ్చరికలు ఆమె టోన్ లో చదువుతుందంట. ఈనండి ఒకసారి. చదువు. ఈ చెరువులో స్నానాలు చేయటం నిషేధం. ఈ చెరువులో పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిషేధించమని. న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరన్నీ చూస్తే ఈమెకు ఛాన్స్ ఇవ్వండి. యాంకరింగ్ చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి.
వాహనాలు పార్కింగ్ స్థలంలోనే పార్క్ చేయాలి. ఎవరి వస్తువులకు వారిదే బాధ్యత. పోలీస్ శాఖ దారూర్. తెలంగాణ అటవీ శాఖ నీటి పారుదల శాఖ వికారాబాద్ జిల్లా. ఓ వావ్. సో ఇక్కడ వాళ్ళైతే మనకి ఇక్కడ లైఫ్ జాకెట్ కూడా ఇచ్చినారనమాట. అంటే ఆడ లోపలికి పోయినాక మళ్ళీ మనం కింద పడిపోతాయి అనేసి ముందు జాగ్రత్త వేసుకుందాం. సో ఇది మనకి వేసుకొని వస్తుంది. యా ఏం ఫీల్ ఉండదు మామయ్య. డన్. సో ఇప్పుడు అక్కడ బోట్లు ఉన్నాయి, పోయినాయి. అవి వచ్చినాక మనం ఎక్కాలంట. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి ఒక 10 minutes వరకు. దాని తర్వాత మనం మళ్ళీ ఎక్కి మనం కూడా పోవాలి. సో మేమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము బోట్స్ కోసం. మార్తక్క అయితే దిగి ఆడుకుంటుంది మంచిగా అక్కడ. చూడండి, పావనక్క అయితే ఇట్లా కూర్చుంది అనమాట. బాబుని చూస్తే నాకు కూడా అట్లా ఆడుకోబోదు అవుతుంది, కానీ ఏం చేస్తాం, మనం షూలు వేసుకొని వచ్చినాం అనమాట. ఇడైతే మస్తు మంకీస్ ఉన్నాయి అనమాట. అవి అయితే వాళ్ళ చిన్న చిన్న క్యూట్ పాపలను ఎత్తుకొని తిరుగుతున్నాయి. వావ్, దీని అయితే చూడండి అసలు ఇంత క్యూట్ గా కూర్చుందో. నేనైతే నేను ఆపుకోలేక వాటర్లో అయితే దిగుతున్నా. వావ్, ఇంత బాగుంది. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం. గాయస్, ఇప్పుడైతే మేము బోట్లు ఎక్కేసి సగం దూరం కూడా వచ్చేసినాము ఈడి వరకు. ఇక్కడ నుంచి మాకు మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళేది ఉంటుంది అనమాట. సో నేను మా అక్క వాళ్ళం అయితే పోటీ పెట్టుకున్నాం, వాళ్ళే విన్నారు. ఇది చాలా ఈ ప్యాడీలా ఏమంటుంది, సైకిల్ దొక్కేది ఉంటుంది, అది దొక్కడానికి అయితే లేదు అసలు. సో ఏం కాదులే, ఈ ఎంజాయ్మెంట్ లో మనకి ఆ పోటీలు అవన్నీ ఎందుకు చెప్పండి, అది పక్కన పెట్టేసాను. జస్ట్ ఈ సీనరీ మనం ఎంజాయ్ చేయాలి ఇప్పుడు అంతే. చూడండి ఒకసారి ఎంత బాగుందో, పీస్ఫుల్ గా. వావ్, జస్ట్ వావ్ వావ్ వావ్. ఈ గాలి, ఈ వాటర్, ఆ చిన్న చిన్న అలలు, అక్కడ సన్సెట్ అయితే దాని లైట్ వచ్చి వాటర్ పైన పడితే మంచిగా అనిపిస్తుంది చాలా. మీరు కూడా వచ్చేయండి, కోట్పల్లి రిజర్వాయర్ వచ్చేయండి మీరు కూడా, మీ ఫ్యామిలీతోని లేకపోతే ఫ్రెండ్స్తోని కజిన్స్తోని. సో మేము రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇప్పుడు మేము అజీజ్ నగర్లో ఉన్న తెలంగాణ నాటు రుచులకు వచ్చినాం తినడానికి. ఇప్పుడు టైం అయితే 8:30 అట్లా అవుతుంది. ఇక్కడైతే అన్న మనకి చికెన్ 65 సర్వ్ చేస్తుండు. వావ్, ఎగ్ వచ్చింది ఎగ్ వచ్చింది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు మనం తినేసేద్దాం. కానీ పీస్ అయితే ఇంత పెద్ద వేసి చూడండి. అమ్మో, లెట్స్ ఈట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. ఓకే బాయ్.